కొంచెం బ్యాక్, కొంచెం బ్యాక్, బ్యాక్. అదే ఆ కార్ని ఫాలో చేయి. మధుకర్ రోడ్. జాన్ జాన్ మధుకర్ రోడ్. తమిళవాణ్ణి కారులో తీసుకెళ్తున్నాడు చూడు. 6677. ఓకే 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 సార్. పేపర్ ఫ్యాక్టరీ పక్కన బ్లాక్ చేయి. త్వరగా వెళ్ళు జాన్. ముందు రోడ్లోకి వెళ్తున్నాడు చూడు. ఫోర్త్ క్రాస్ స్ట్రీట్, ఫోర్త్ క్రాస్ స్ట్రీట్. హలో హలో, లోపల లోపలికి వెళ్ళు. ఎక్కడయ్యా? సార్ నేను ఈరోజు ఇప్పుడు మీ దాకా రావడానికి ఎన్నో కష్టాలను దాటొచ్చాను సార్. సార్ ఈ ఒక్కరోజు వదిలేస్తే నేను ఎలా ఎక్కడి నుంచి వచ్చానో అన్ని ధనుష్ కొడుకు తెలుసు సార్. ఈ రోజు జరిగింది ఏది జరగకుండా చేస్తాడు సార్ వాడు. నేను ఇప్పుడు ఎలాగైనా సీఎంని కలవాలి సార్. ఇప్పుడు సీఎం ఎక్కడుంటారు సార్? జాన్ నీ వెనకాల వెళ్తున్నాడు చూడు. సార్ రౌండ్ అప్, రౌండ్ అప్. అవుట్. తారా కమ్ అవుట్. బయటికి రా. కమ్ అవుట్. సార్ మీరా? సార్ వాడేడు సార్. ఎవడు? నేనే రమ్మన్నా. తమిళవాణానికి ఏమైంది? తమిళవాణ్ణి పట్టుకున్నాం. వెరీ గుడ్. ఇంకా ఎందుకు టెన్షన్గా ఉన్నావు? బట్ కిడ్నాప్ చేసిన వాడు తప్పించుకున్నాడు. వాడు తప్పించుకుంటే మనకేంటయ్యా? మనకి తమిళవాణనే కదా ముఖ్యం. వాడు ఇంకా ముఖ్యం అన్నయ్య. ఎవడు ముఖ్యం? కిడ్నాప్ చేసిన వాడు. ఏం చెప్తున్నావయ్యా? వాడి గురించి ఇంతకు ముందే. ఏంటి ఇంతకు ముందే? ఆ రోజు డైనింగ్ టేబుల్లో. ఏంటి డైనింగ్? వాడిని ఫ్యాక్టరీలో చైర్లో కూర్చో. ఫ్యాక్టరీ? నేను మీతో ఎన్నోసార్లు ఏంటయ్యా టెనెట్ సినిమా చూపించి కన్ఫ్యూజ్ చేస్తున్నావు? నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఏం లేదన్నయ్య, నేను చూసుకుంటాను. ఇలా చూడు, ఇవాళ నా జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు. కన్ఫ్యూజ్ అయి ప్లాన్ పాడు చేయకు. నాతో పైకి రా. ఏంటి ఏమైంది? తెలియట్లేదు, పట్టేసినట్టుగా ఉంది. గుండెల్లో
నొప్పిగా ఉందిరా. ఇవాళ మహాసభకు రాలేనేమోరా. పరంధామయ్య, ఓ పని చేస్తావా? ఈ మహాసభ నీ అధ్యక్షత నడిపించు. ఏంటయ్యా ఇది? ఉన్నట్టుండి మహాసభకి నేను అధ్యక్షత? ఒక పని చేద్దామా? వెళ్లే దారిలో డాక్టర్ని కలిసి చెకప్ చేయించుకొని అట్నుంచి అటే మహాసభకి వెళ్దాం. పెదనాన్న, నేను నాన్నని ఎప్పుడు ఇలా చూడలేదు. నాకెందుకో కరెక్ట్గా అనిపించడం లేదు. మనమే చూసుకుందాం. నాన్న కావాలనుకుంటే ఇంట్లో నుంచే లైవ్లో చూస్తారు. ఏంటి ముఖిలాన్ని చిన్నపిల్లాళ్ళ మాట్లాడుతున్నా? ఎంత డబ్బు ఖర్చు పెట్టి మహాసభకి ఏర్పాట్లు చేశాం. అన్ని మండలాల నుంచి కార్యకర్తలు వస్తున్నారు. ఇలా చూడు, జరగబోయే ఎలక్షన్స్కి ఇదేనయ్యా బేసు. అయినా నిన్ను నన్ను చూడటానికా జనం వస్తున్నారు. అన్నగారిని చూస్తేనే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. చూడకపోతే అప్సెట్ అవుతారయ్యా. ఒక పని చేద్దామా? లాస్ట్లో ఒక 10 నిమిషాలు నువ్వు వచ్చి కనిపించావంటే అంతా అనుకున్నట్టే జరుగుతుంది. 10 నిమిషాలు మహాసభకు వస్తే నా కథ ముగిస్తావు కదా? చెప్పేశాడు తమ్ముడు, అంతా చెప్పేశాడు. ఎవరు బాబు? తమిళ వాడన్ గారే నన్ను పంపించారు సార్. సార్ ఒక్క నిమిషం సార్. సార్ దీన్ని చూడండి సార్. మిత్రమా, తమ్ముడు అబ్దుల్ కాలిక్ చెప్పేది నమ్ము. నేను పంపితేనే అతను అక్కడికి వచ్చాడు. ఆ పరంధామ్ నిన్ను మహాసభలో చంపడానికి ప్లాన్ చేశాడు. దాన్ని ఒక మత కల్లోలంగా మార్చడానికి కుట్ర పన్నాడు. ఇది తెలిసిన నన్ను కూడా చంపబోయాడు. కానీ కాలిక్కే నన్ను కాపాడాడు. అందుకే చెప్తున్నా, దయచేసి నువ్వు మహాసభకి వెళ్లకు. సరే బాబు, కానీ నేను పార్టీ ప్రారంభించినప్పటి నుండి తమిళవాణన్, పరంధామయ్య నాతోనే ఉన్నారు. కానీ ఉన్నట్టుండి తమిళవాణన్ ఇలా చెప్తుంటే నేను నమ్మలేకపోతున్నాను. సార్ నమ్మి తీరాలి సార్. అయ్యో మీకు ఎలా చెప్పాలి సార్? మిమ్మల్ని మహానాడికి రప్పించి అక్కడ రఫీక్ అనే ఒక ముస్లింతో హత్య చేయించి వాడిని తీవ్రవాదించేసి మత కలహాన్ని క్రియేట్ చేసి శాంతి భద్రత లేకుండా చేసి వాడు సీఎం అవ్వాలనుకుంటున్నాడు సార్. ఇదే సార్ నిజం. అందుకే చెప్తున్నాను సార్, మీరు మహాసభకు వెళ్ళడం మంచిది కాదు సార్. మహాసభకు వెళ్లకుండా ఉండటం కుదరదు. నాన్న ఏసీబీ ధనుష్కోడిని అయ్యో సార్, వాడే సార్ ఫస్ట్ క్రిమినల్, ఫ్రాడ్ సార్. చెప్పేది వినండి సార్. అయ్యో మీకు ఎలా చెప్తే అర్థం అవుతుందో తెలియట్లేదే. సార్ 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 ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. సార్ ఓ పని చేయండి సార్, మీరు మహాసభకు రావడం కుదరదని చెప్పండి సార్. చెప్పి చూడండి సార్, మిమ్మల్ని వదిలిపెట్టారు సార్. ఎవరయ్యా నువ్వు? ఎవరు నువ్వు? నువ్వేదో నా మనస్సాక్షిలో అన్నిటినీ కరెక్ట్గా చెప్పేశావు. అవునయ్యా, 30 ఏళ్ళు. నా 30 ఏళ్ల రాజకీయ లక్ష్యం ఈరోజు నెరవేరబోతోంది. పార్టీని ఎట్టి తీసుకెళ్తున్నారయ్యా? ముందు నిన్ను నాయకుడు అనమన్నారు, తర్వాత నీ కొడుకు నాయకుడు అనమంటారు, ఆ తర్వాత వాడి కొడుకుని అనమంటారు. ఇంక ఇదే పనే మీకు? జీవితాంతం మీరే నాయకులు అవుతుంటే ఇంకా మేమెప్పుడవుతామయ్యా? మా జీవితం అంతా జెండాలు పట్టుకొని మీకే వంగి వంగి దండాలు పెట్టమంటారా? ఏం మాకు పదవాసి ఉండకూడదా? ఇదంతా మనసులో పెట్టుకున్నావు. డైరెక్ట్గా మాట్లాడుండొచ్చు కదయ్యా. నాకు అలాంటి ఉద్దేశమే లేదు. ఏముందో ఏం లేదో అంతా మేము చూస్తూనే ఉన్నాంగా. పార్టీ పోస్టర్స్లోను బ్యానర్స్లోను ముందు నీ ఫోటో, ఆ తర్వాత నా ఫోటో, తర్వాత వీడిది ఉండేది. ఇప్పుడేమో వీడి ఫోటో పెద్దదైపోతుంది, నా ఫోటో చిన్నదవుతోంది. ఏంటి అర్థం దీనికి? చూడు, ఈరోజు మహాసభ జరగకపోయినా నీకు సంతాప సభ జరిపి నేను సీఎం అవుతా. అన్నయ్య, ఎందుకు ఊరికే టైం వేస్ట్? మహాసభలో జరగాల్సింది ఇక్కడ జరిపేద్దాం. సీఎం ఇక్కడ చస్తే ఏంటి, సభలో చస్తే ఏంటి? చంపేది రఫీక్ అయితే ఏంటి, అబ్దుల్ కాలిక్ అయితే ఏంటి? అంతా ఒకటే కదా. అన్నయ్య, తమిళవాడిని ఒకడు కిడ్నాప్ చేశాడని చెప్పాను కదా, అది వీడే. ఇప్పుడు సీఎంని చంపేది వాడే, బోనస్ గా కొడుకును కూడా. టెర్రరిస్ట్ చంపాడు, వాడిని మనం పట్టుకున్నాం. నెక్స్ట్ సీఎం నీరే. నీకు మెడల్ వస్తుంది. ఏయ్, 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 ఏయ్,